బట్ మీరు అది ఒక ఫ్లాష్‌లో రామ్‌తో అనుకోని హ్మ్. రైటింగ్ ప్రాసెస్‌లో మీరు చేసిన మేజర్ చేంజెస్ ఏంటండి? రఘువరన్‌కా? ఆ! రఘువరన్‌కి రామ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఏం చేంజ్ చేయలేదు. ఓకే. కంటెంట్ వైజ్ మన తెలుగు ఆడియన్స్‌కి ఇప్పుడు కొంచెం ఇప్పుడు అందులో చూస్తే సురభి ఉంటారు కదా! సెకండ్ అవును. క్యారెక్టర్. ఇంకో సెకండ్ లీడ్. ఆ! ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఇంటికొచ్చినప్పుడు తను అంటే ఫ్రెండ్స్ కొంచెం బ్యాడ్ సర్కిల్ ఫ్రెండ్స్. అందుకని స్మోకింగ్ వాటి వల్ల లంగ్స్ ఇదయింది. మీ మదర్ లంగ్ ఇట్లా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు కదా! అవును. అంటే అప్పుడు అలాంటి అంటే మదర్ ఒక లంగ్స్ ఇస్తున్నారు కదా! డొనేట్ చేస్తున్నారు కాబట్టి సో అలాంటి బ్యాక్‌డ్రాప్ వల్ల అమ్మాయికి అలా అయిందని పెట్టొద్దు. సో సింపుల్‌గా అన్నీ ఉంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. అని సాఫ్ట్‌గానే వెళ్ళాము ఆవిడ మీద. ఓకే. సో సిగరెట్లు కాల్చడం వల్లో లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అలా అయిందనేది మన నందు అని ఇప్పుడు లెనిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. వినరో భాగ్యం విష్ణుకి చేశాడు. ఆ సినిమాకి వర్క్ చేశాడు. ఓకే. సో తను చెప్పాడు ఎట్లుంటే బాగుంటుంది సార్. అట్లా తెలుగు ఆడియన్స్ తగినట్టు మేము చాలా డైలాగ్స్ కానీ వాయిస్ ఓవర్లో మంచి కొన్ని కొన్ని పంచులు వేసేయడం కానీ బేసిక్గా రవికిషోర్ గారికి మంచి హ్యూమర్ అనమాట. సో ఆయన బాగా హెల్ప్ అయ్యారు.